స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంట్లో పూజా విగ్రహాలు వెండివి మనం వాడచ్చు అంటారా, వాడకూడదంటారా? వాడకూడదని చెప్తారమ్మా. ఎందుకన్నా? ఎందుకంటే రజతం అంటే వెండి దాని రజోగుణాన్ని కలిగింది. అది రజోగుణానికి ఎంత అంటే అది అక్కడలా మీరు గాలికి వదిలేస్తే కూడా నల్లబడిపోతుంది. అవును, అది ఎప్పుడు కూడా వాతావరణంతో రియాక్ట్ అవుతూనే ఉంటుంది. రెస్పాండ్ కాదు, రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలా రియాక్ట్ అయ్యేటటువంటి వెండి విగ్రహాన్ని అక్కడ తెచ్చిపెట్టి మనం దాన్ని పూజ చేస్తే, విగ్రహానికి ఎందుకు పూజ చేస్తాం? దాని నుండి ఏదో కొంత శక్తిని పుంజుకోవడానికి. ఈ రియాక్ట్ అవ్వటం అనే దాన్ని పుంజుకుంటాం కదా దాని నుంచి. అందువల్ల వెండి విగ్రహాలని పూజకి వాడరు. కానీ చాలామంది ఇళ్లల్లో, మనకి బాగా తెలిసిన పండితుల ఇళ్లల్లో కూడా వెండి విగ్రహాలు పూజకు కనపడుతున్నాయి. ఏమిటి అంటే, దానికి పూజార్హత రావాలి అంటే కొంచెం బంగారం పెడతారు పక్కన. కనీసం ఎక్కడో ఆ విగ్రహానికి ఎక్కడో ఇంత బంగారం తగిలిస్తే తప్ప అది పూజార్హత లేదు. అది ఎంతగా లేదు అంటే, పూర్వకాలం ఇళ్లల్లో వెండి కంచాలలో భోజనం చేసేవాళ్ళు, మీకు తెలుసు కదా. అవును అవును. ఒట్టి వెండి కంచంలో ఎవ్వరూ భోంచేసేవాళ్ళు కాదు. దాని మధ్యలో బంగారం పువ్వు ఉంటేనే దాంట్లో భోంచేయడానికి అర్హత ఉంది. బంగారం తగలకపోతే వెండి పనికి రాదు. మరి వెండిగా ఎందుకు తింటారంటే అది ఆరోగ్యానికి మంచిది, అది వేరే మాట. మనకి ఆధ్యాత్మికంగా పనికి రాలేదు కానీ ఆరోగ్యానికి మంచిది గనక వెండి దాంట్లో భోజనం చేయడం మంచిది ఆరోగ్యానికి, అందుకని తింటారు. కానీ దానికి అధికారం లేదు గనక మధ్యలో కొంచెం బంగారం పెడతారు. మరి జనరల్గా వెండి విగ్రహాలకి మనం పూజ చేయకూడదు అంటే ఏ లోహం అయితే మంచిదమ్మా ఆ విగ్రహాలకి? ఆ వెండి విగ్రహాల దగ్గరికి వచ్చేప్పటికి ఇంకొక సమస్య కూడా వస్తుంది. ఏమిటి అంటే, విగ్రహం పెద్దదిగా ఉండాలనుకుని తెస్తారు, లోపల బోలుగా ఉంటుంది. అవును, బోలుగా ఉన్న విగ్రహానికి ఎప్పుడు పూజ చేయకూడదు. బోలుగా ఉన్నప్పుడు అంటే ఏమవుతుంది, కింద ఎక్కడో ఖాళీ పెట్టి దాంట్లోంచి లోపలంతా తీసేస్తారు కదా, అది పనికిరాదు. ఒకవేళ దాన్ని ఫిలప్ చేస్తే పనికి వస్తుందంటే అది కూడా పనికిరాదు. లోపల నిండుగా ఉంటేనే పూజ చేయాలి. అందువల్ల ఇంతవి విగ్రహాలు అయితే మనం నిండుగా ఉండేట్టు చేయగలం, కానీ ఇంతంత విగ్రహాలు పూర్తిగా వెండితో చేయడం అయ్యే పనే కాదు. అంటే ఉంటే ధనవంతులు ఉంటారు అనుకోండి, అన్ని వెండివి చేయించుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఏమనుభవించారో కూడా మనం చూసాం, అన్ని వెండితో చేయించుకుంటే. అందువల్ల అట్లాంటివి కాదు, విగ్రహం నిండుగా ఉండాలి, బోలుగా ఉండకూడదు. అదొక ప్రధానమైనటువంటి విషయం. ఆ తర్వాత మీరు అన్నట్టు దేంతో పనికొస్తుంది అని అడిగారు. పంచలోహాలు కానీ, కంచు కానీ, ఇత్తడి కానీ, కొంతమంది రాగి కూడా వాడారు. మరి అది ఎంత శ్రేష్టమో నాకైతే అంత బాగా తెలియదు. ఎక్కువగా మీరు దేవాలయాల్లో గమనించిన, ఇళ్లల్లో గమనించిన ఇత్తడి లేక కంచు విగ్రహాలు ఉంటాయి. అది వీటిలో పంచలోహ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇవి చాలా శ్రేష్టమైనవిగా చెప్తారు, పూజకి పనికొచ్చేవి. అది వినియోగించుకోవడం మంచిది. విగ్రహాలు మళ్ళీ అది క్లీన్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ రోజు అనేది ఏదైనా ఉంటుందమ్మా? శుక్రవారం మంగళవారం క్లీన్ చేయకూడదని అంటారు కదా విగ్రహాలు. ఎవరు చెప్పారమ్మా శుక్రవారం క్లీన్ చేయకూడదని? తిరుపతిలో స్వామివారికి అభిషేకం ఏ రోజు చేస్తారు? శుక్రవారం. మరి అలా చేయకూడదు అంటే, విగ్రహాలని ఆ రోజు శుభ్రం చేయకూడదు అంటే ఆయన్ని ఎందుకు చేశారమ్మా? కానీ అందరూ అంటూ ఉంటారు. మనకి రకరకాల అభిప్రాయాలు. అంటే ఎక్కడో ఒకదానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తే అది మరో చోట కూడా అన్వయం చేస్తూ ఉంటారు, అంతకన్నా ఇంకేం లేదు. తర్వాత కోయిలాల్వార్ తిరుమంజనం అని చేస్తారు. అంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు గుళ్ళన్నీ శుభ్రం చేస్తారు, బూజులు తీసి అన్నీ చేసి కడిగేసి మూలలు అంతా. అది ఎప్పుడు చేస్తారు? మంగళవారమే చేస్తారు. కోయిలాల్వార్ తిరుమంజనం మంగళవారమే చేస్తారు. మరి మనం ఇళ్ళు మంగళవారం బూజులు తీయకూడదు, మంగళవారం ఇళ్ళు శుభ్రం చేయకూడదు అనే మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కొంతమంది అయితే శుక్రవారం మాపు కూడా వేయరమ్మా ఇంట్లో. శుక్రవారం మాపు కూడా వేయరు. అవునా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో బాబాయ్, అంటే ఎక్కడ ఏది అన్వయించాలో తెలియదు. దేనికో పనికొచ్చేటటువంటి విషయం మరి దేనికో పనికిరాని విషయం ఇక్కడ మనం ప్రతిదానికి అన్వయం చేసేసి జీవితాన్ని కన్ఫ్యూజ్ చేసేసుకుంటున్నాం.
అది అంతకన్నా ఇంకేం లేదు. కన్ఫ్యూజ్ కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఈ కాంప్లికేషన్ వల్ల కన్ఫ్యూషన్ వస్తుంది. బాగుందమ్మా, ధన్యవాదాలు. సంతోషం తల్లి.